నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. ఏఎన్ఎన్ ప్రేక్షకులకు ముందుగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్లో నిరంతరం ఎన్నికల వాతావరణం కనబడుతూనే ఉంటుంది. కూటమి ప్రభుత్వంకి వైసీపీ పార్టీకి మధ్య ఎల్లప్పుడూ మాటల తోటాలు పేలుతూనే ఉంటాయి. ఒకవైపు కూటమిలో రాజకీయ యువనేతలు పవన్ కళ్యాణ్, నారా లోకేష్లు తమదైన ముద్రతో ముందుకు సాగుతున్నారు. తన సొంత అన్నలాంటి వారని పవన్ను ఉద్దేశించి లోకేష్ చెప్తున్నారు. మరోవైపు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోని లోపాలను ఎత్తి చూపుతూ తమదైన శైలిలో ముందుకు వెళుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ అయితే తన మార్కుతో జనాల్లోకి దూసుకుపోతున్నారు. ప్రజానాయకుడిగా ప్రజల మన్ననలు పొందేందుకు ఏ ఒక్క చిన్న అవకాశాన్ని పవన్ కళ్యాణ్ వదులుకోవడం లేదని చెప్పడంలో అతిశయోక్తి లేదేమో. బీజేపీ, టీడీపీ, జనసేనను కూటమి కట్టించి వైసీపీ పార్టీని కేవలం 11 సీట్లకే పరిమితం చేసి ఇతను పవన్ కాదు తుఫాన్ అని సాక్షాత్తు ప్రధానమంత్రి నోటితో చెప్పించుకోవడంలో పవన్ కళ్యాణ్ ఆయన రేంజ్ ముందుకు వెళుతున్నాడు అనేది మనం తెలుసుకోవచ్చునని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అసలు జగన్, పవన్లో ప్రజానాయకుడు ఎవరు? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు. మనతోకి అందుబాటులో ఉన్నారు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ్ గారు అందుబాటులోకి వస్తారు. అదేవిధంగా టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ఇక రాజకీయ విశ్లేషకులు త్రిపురనేని చిట్టిబాబు గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు మనతో ఫోన్లో అందుబాటులోకి వస్తారు. ముందుగా మనతో అందుబాటులో ఉన్నారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. వంశీకృష్ణ గారు నమస్తే అండి. వంశీకృష్ణ గారు, నా వాయిస్ వినపడుతుందా? గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వంశీకృష్ణ గారు, జగన్ వర్సెస్ పవన్ అని ఒక పక్కన కూటమి ప్రభుత్వంలో తమదైన శైలిలో ముందుకు పోతుంది కూటమి ప్రభుత్వం. అయితే అదే సమయంలో ప్రభుత్వంలో కొన్ని లోపాలను ఎత్తి చూపుతూ జగన్మోహన్ రెడ్డి కూడా జనాల్లో విస్తృతంగా వెళుతున్న పరిస్థితి మనం చూస్తాం. ఉల్లి రైతుల విషయంలో కావచ్చు, కొన్ని విషయాల్లో ఆయన కూడా జనాల్లోకి మమేకమై వెళ్తాం. మనం గతంలో ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు జనాల్లో వెళ్ళకపోయినా ఇప్పుడైతే ఆయన జనాల్లో వెళ్తున్నారు. అసలు జగన్ వర్సెస్ పవన్లో ప్రజానేతగా ఉంటే ఎవరికి మీరు మార్కులు వేసే అవకాశం ఉంది? అసలు ప్రజానాయకుడిగా ఉండడానికి ఉండాల్సిన లక్షణాలు ఏంటంటే ఏం చెప్తారు? సార్, ముందుగా మీకు, చిట్టిబాబు గారికి, అరుణ గారికి, రేగడి లక్ష్మణరావు గారికి, నిన్న న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అసలు ఆ క్వశ్చన్ జగన్ వర్సెస్ పవన్ అనే క్వశ్చన్ మనకు ఉత్పన్నమైనప్పుడు పవన్ కళ్యాణ్ గారు 2024 ఎన్నికల ముందు ఒక ఛాలెంజ్, జగన్ నిన్ను అధపాడానికి తొక్కుతాను గుర్తుపెట్టుకో అనేటటువంటి ఛాలెంజ్ చేశారు. ఛాలెంజ్ చేసినట్లుగానే మరి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 సీట్లకు పరిమితం చేయడంలో కూటమిలో పవన్ కళ్యాణ్ కూడా ఒక కీలక పాత్ర పోషించినటువంటి పరిస్థితి. ఇక పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ, జగన్ గారు ఎక్కువ అని చెప్పేసేటటువంటి ఈ అంశం ఈరోజు మన డిబేట్ కాబట్టి నా మట్టుకు నేను పవన్ కళ్యాణ్ గారే ఎక్కువ అని అంటానండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి నేర చరిత్ర ఎక్కడా కూడా లేదు. పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులందరూ పవన్ కళ్యాణ్ గారితోటే ఉన్నారు. అండ్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కార్యకర్తలకు ఎలా ఉంటారు అనేది కూడా మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తల విషయంలో ఎలా ఉన్నారో, విఐపి పాసులు ఇచ్చి కార్యకర్తలను కలిసేటటువంటి పరిస్థితి ఏంటో అవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇక పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి పోలిక కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మల్టీ స్టారర్, సినిమా స్టార్, అలాగే పొలిటికల్ స్టార్గా ఉన్నటువంటి 100% స్ట్రైక్ రేట్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారి సంగతి చెప్పుకుంటే కనీసం పవన్ కళ్యాణ్ గారు ఒక విషయం మీద అవగాహన లేకుండా మాట్లాడరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విషయమైనా కానీ మాట్లాడేస్తారు, కానీ అందులో విషయం ఉండదు, అవగాహన ఉండదు. ఏదో తప్పు మాట్లాడేస్తారు, దొరుకుతారు, ఏదో ఒకటి మాట్లాడేటప్పుడు దొరుకుతారు. ఇక ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి విషయాలకు వచ్చేస్తే మనం చాలా చెప్పుకున్నామండి. ఆయన లోపాలను చూసుకోవాలంటే మనకి డిబేట్ సరిపోదు. అలాగని పవన్ కళ్యాణ్ గారిలో కూడా లోపాలు లేకుండా లేవు. ఏంటంటే ఆయనకు వీక్నెస్, కార్యకర్తలు అనేది ఆయన వీక్నెస్. వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ రానటువంటి పరిస్థితి. మీరు ఒకటి మర్చిపోతున్నారు వంశీకృష్ణ గారు, ఆయన జగన్మోహన్ రెడ్డి గతంలో ఉన్న ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి. ఆయన ప్రజల నాయకుడు కాకపోతే ప్రజలు ఎలా ఎన్నుకుంటారంటారు? అవును సార్, మాజీ ముఖ్యమంత్రి కాదనడం లేదు. ఏ కండిషన్స్ లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారో ప్రజలందరికీ తెలుసు. ఓకే, ఏం చేసి ఎవరి మీదకి నెట్టేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారో ప్రజలందరికీ తెలుసు సార్.
ఎన్ని విష ప్రచారాలు చేసి ముఖ్యమంత్రి అయ్యారో ప్రజలందరికీ తెలుసండి. ఇంట్లో వాళ్ళని చంపేసి పక్క పార్టీ నాయకుల మీదకి నెట్టేసి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ గారేనండి మీరు మాట్లాడేది. పింక్ డైమండ్ అని చెప్పేసి, క్షుద్ర పూజలు అని చెప్పేసి, రకరకాల ఫేక్ ప్రచారాలు, రకరకాల అబద్ధాలు చెప్పేసి, నేను అధికారంలో కాగానే సిపిఎస్ వారంలో రద్దు చేస్తానని అబద్ధం చెప్పి, వచ్చే ఎన్నికల్లో కనీసం మద్యపానం అనే మాట కూడా లేకుండా, నేను మద్యం అనేది కూడా ఆంధ్రప్రదేశ్లో లేకుండా చేస్తాను, అట్లాగే ఎన్నికల్లోకి వస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటా వస్తామన్నా. కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు పవన్ కళ్యాణ్ గారు ఇవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారు ఇవ్వచ్చు, ప్రతి ఒక్క హామీని అమలు చేసుకుంటా వస్తామన్నాం. అసలు ప్రాణాలంటే లెక్క ఉందా అండి ముఖ్యమంత్రిగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి? మీరు ఆ విషయం మర్చిపోవచ్చారంటా ఉంటారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని మర్చిపోవటమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శ్రేయస్కరం. 30,000 మంది ప్రాణాలు పణంగా పెట్టి డబ్బులు సంపాదించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. రైట్. ఇప్పుడైతే ఓవరాల్గా మీరు జగన్ పవన్లో అసలు పోలిక లేదు, 100% పవన్ కళ్యాణే ప్రజానాయకుడు అంటారు ఇద్దరు పోలికలో తీసుకుంటే మీరు, అంతే కదా? అంతే అండి. రైట్ రైట్ వంశీ గారు, మరి కాసేపట్లో మీ దగ్గరికి వస్తాను. మనతోటి రాజకీయ విశ్లేషకులు త్రిపురనేని చిట్టిబాబు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. చిట్టిబాబు గారు నమస్తే సార్. నమస్తే చిట్టిబాబు గారు, జగన్ వర్సెస్ పవన్ ప్రజానాయకుడిగా ఎవరు ముందుకెళ్తున్నారు? గతంలో జరిగినవి వదిలేద్దాం, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు ప్రజా సమస్యల్లో పాటుపడడానికి ఎవరు ముందుకెళ్తున్నారు? ప్రతిపక్షంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి పాత్ర పోషిస్తున్నారంటే ఒక విశ్లేషకులుగా మీరు ఏం చెప్తారు? అసలు ఈ పోలికే కరెక్ట్ కాదు. జగన్ వర్సెస్ చంద్రబాబు, పవన్ వర్సెస్ లోకేష్, వాళ్ళిద్దరూ చూసుకోవాలి నెక్స్ట్ జనరేషన్ లో. ఇప్పుడు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి, గత ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, వీళ్ళలో ఎవరి పాలన బెస్ట్, ఎవరు ప్రజానాయకుడు అనేది ఒక చర్చ. అలాగే రాబోతున్న యంగ్స్టర్స్ లో లోకేష్ ప్రజానాయకుడా లేకపోతే లోకేష్ దాటి పవన్ కళ్యాణ్, ఇది చర్చ. పవన్ కిను జగన్ కి సంబంధం ఉంది. ఆయన ఎక్స్ పార్టీ పెట్టాడు, ఒంటరిగా పోటీ చేశాడు, ఒంటరిగా పోటీ చేసి గెలిచాడు, అధికారంలోకి వచ్చాడు, మళ్ళీ ఇప్పుడు ఓడిపోయాడు, ఉన్నాడు. అలాగే చంద్రబాబు పార్టీ పట్టుకున్నాడు, ఒంటరిగా నిలబడ్డాడు, పోరాడు. ఆయన అన్ని అలయన్స్ లేకుండానే వచ్చాడు, ఆయన అలయన్స్ తోటే వచ్చాడు, అది వేరే విషయం. ఆయన గెలిచాడు. వాళ్ళిద్దరి మధ్య పోటీ ఉండదు. పోటీ అంటే చిట్టిబాబు గారు ఇక్కడ ఒక ప్రశ్న ఇందాడు వంశీ గారు అడిగింది, పవన్ కి సంబంధం. చిట్టిబాబు గారు మీరు అడిగిన దానికి కాదు కాదు చిట్టిబాబు గారు మీరు అడిగిన దానికి క్వశ్చన్ అడుగుతున్నా, మీరే మాట్లాడండి. అక్కడ ఏంటంటే పవన్ ఆయన మాట్లాడినప్పుడు ప్రశ్న అడగలేదు, అడిగాను సార్. చిట్టిబాబు గారు ప్రశ్న అడుగుతున్నాను, మిమ్మల్ని ఏమంటలేదు, నేను ప్రశ్న అడుగుతున్నా, మీరే చెప్పండి. అక్కడ క్వశ్చన్ ఏంటంటే చెప్పింది విని తర్వాత ప్రశ్న అడగండి. నేను చెప్పింది విని మీరు అడిగారు, అడిగి చెప్పిన తర్వాత ప్రశ్న అడగండి. సరే కంటిన్యూ చేయండి. ఒక సెంటెన్స్ మాట్లాడగానే ప్రశ్న అంటే సరే ఇంకో 2 సెంటెన్స్ మీరే చెప్పండి, అడుగుతాను. ఎస్ కంటిన్యూ చేయండి. కంపారిజన్ అనేది ఒక ఔచిత్యం ఉండాలి. కంపారిజన్ ఒక ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన, ప్రస్తుతం ముఖ్యమంత్రి, వీళ్ళిద్దరి మధ్య కంపారిజన్ పెట్టాలి. అలాగే అప్కమింగ్ పవన్ లేకపోతే లోకేష్ రాబోయే కాలంలో, అది చర్చ. వీళ్ళకి సమస్య ఆల్రెడీ ముఖ్యమంత్రి చేసిన అతనికి ఇక ఏమీ కానీ పవన్ కి పోలికి ఎట్లా? పవన్ పోలికి ఉప ముఖ్యమంత్రి, 7వ ముఖ్యమంత్రి, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినాక 7వ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కదా. జగన్ ఏమో 2వ ముఖ్యమంత్రి పార్టీ రాష్ట్రం ఏర్పడినాక. ఎట్లా పోలుస్తారు? ఊరిని ఏదో మీ పిచ్చాపాటిగా మీకు ఏదో డిస్కషన్ కావాలని పెట్టడం తప్పితే పోలిక అనేది పోల్చేటప్పుడు ఎవరితో పోల్చాలి. ప్రజానాయకుడు అనేది ఆయన ఒంటరిగా ఎప్పుడైతే గెలుస్తాడో, ఇవాళ ఆయన 100% అంటే 100% ఒంటరిగా ఉన్నప్పుడు 100% ఫెయిల్యూర్, కలిస్తే కాంబినేషన్ లో గెలిచారు. ఇప్పుడు ఆయన తెలుగుదేశం వాళ్ళు తెలుసుకోవాలి, ఆయన వల్ల తెలుగుదేశం గెలిచింది, నిలబడిందా అంటున్నాడు పవన్ కళ్యాణ్. ఆ పవన్ కళ్యాణ్ వల్ల తెలుగుదేశం గెలిచిందా, లేదా తెలుగుదేశం యొక్క భుజాల మీద కూర్చొని పవన్ కళ్యాణ్ గెలిచాడా? ఈ వాళ్ళు తెలుసుకోవాలి. ఇది ప్రజానాయకుడు అనే దానికి, ప్రజానాయకుడు అనేది ఎప్పుడు తెలుస్తాం? ఒంటరిగా నువ్వుగా నిలబడి గెలిస్తే ప్రజానాయకుడు. నువ్వుగా నిలబడాలా, నువ్వుగా కాకుండా 3 కూటమితో గెలిచావు, ఓకే సంతోషం, గెలిచావు. ఉప ముఖ్యమంత్రి 7వ ముఖ్యమంత్రి, 7వ ఉప ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినాక నువ్వు. అంత గత ప్రభుత్వం 6 ఉప ముఖ్యమంత్రి ఈజ్ నాట్ సంథింగ్ ఎక్స్ట్రాడనరీ. ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ఎనీ అదర్ మినిస్టర్ కు ఉండే ఉంటే అంతకు మించి గొప్ప అధికారాలు, ఆర్డర్ చేయటాలు, ఏమి అధికారాలు ఆర్డర్ పాస్ చేయడానికి ఉండదు.
అది తెలుసుకోండి ఫస్ట్. ఓకే మీరు మాట్లాడింది అర్థమైంది. నా క్వశ్చన్ వినండి ఒకసారి. ఇక వినాలి, క్వశ్చన్ వినాలి. మీరు చిట్టిబాబు గారు మాట్లాడారు, క్వశ్చన్ వినాలి. సాక్షాత్తు ప్రధానమంత్రి గారే పవన్ కళ్యాణ్ యొక్క రేంజ్ ఇది అని చెప్పి మాట్లాడిన మాట ప్రధాని నరేంద్ర మోడీ గారు. వినండి ఒకసారి వినండి, నేను మాట్లాడినండి, క్వశ్చన్ అడిగినండి సార్. మీరు దయచేసి ఇరిటేషన్ ఫీల్ అవ్వద్దు, మిమ్మల్ని అడగనండి, క్వశ్చన్ అడిగిన. ప్రజానాయకుడు అంటే ఒక మాట వినండి. ప్రజానాయకుడు అంటే ప్రజల చేత మంచి అనిపించుకొని గెలుపొందిన వాడని అర్థం, ప్రజలు నమ్మిన వాడని అర్థం. వాళ్ళు నమ్మారు కాబట్టి పవన్ కళ్యాణ్కి 100% స్ట్రైక్ రేట్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ని పొగిడితే మీకు అంత అక్కసు దేనికి? పవన్ కళ్యాణ్ ప్రజానాయకుడు అయితే మీకు అంత కోపం దేనికి? అక్కసేం లేదు. ప్రజానాయకుడు అంటే తన ఎవరి బుధాల మీద నుంచోకుండా తన స్వశక్తితోటి, తన సొంత ఇమేజ్ తోటి పవర్ లోకి వచ్చిన వాడు ప్రజానాయకుడు. ఇది చిట్టిబాబు గారి స్టేట్మెంటా? ఒక ఇతరుల బుధాల మీద ఎక్కి నుంచి నేను 12 అడుగులు అంటే ప్రయోజనం కాదు. ఇతర బుధాల మీద నుంచి 3 కుటుంబ బుధాల మీద నుంచి నేను 12 అంటే వైఎస్ఆర్ ప్రజానాయకుడు కాదా? వైఎస్ఆర్ ప్రజానాయకుడు కాదా? మాట్లాడేటప్పుడు మీకు సార్ ప్రజానాయకుడు అంటే వైఎస్ఆర్ గారు కాదా? ఆయన సిపిఐతో పొత్తు పెట్టినారు, సిపిఎం తో పొత్తు పెట్టుకున్నారు. వినండి, సిపిఎం తో పొత్తు, ఆఖరికి కేసీఆర్ గారితో కూడా పొత్తు పెట్టుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆయన ప్రజానేత కాదా? ఇంకా చాలా కాలం ఉంది. చిట్టిబాబు గారు రాజశేఖర్ రెడ్డి గారు ఒక మాట వినాలి. చిట్టిబాబు గారు రాజశేఖర్ రెడ్డి గారు మొదటిసారి సీఎం అయింది, వినాలి, మొదటిసారి సీఎం అయింది సిపిఐ, సిపిఎం, బీఆర్ఎస్ రకరకాల పార్టీతో పొత్తు పెట్టుకుని ప్రజానేతగా ఎదిగారు. ఆయన సీఎం అయ్యారు. హట్ మీరు పొత్తులు పెట్టుకుని ఎదిగారు, మీరు ప్రజానేత ఎట్లా అవుతారని రాజశేఖర్ రెడ్డి గారిని అనగలరా మీరు? చంద్రబాబుని ఇప్పటికీ ఎందుకు అంటారు పొత్తులు లేకపోతే ఈయన గెలవడని? తెలుసా ఎందుకంటారు? నేను అడిగిన దానికి సమాధానం చెప్పట్లేదు. అది ఏకైక నాయకత్వం అవ్వదు. 10 మంది సమిష్టి నాయకత్వంలో వీళ్ళు అధికారంలోకి వచ్చారు అనేది లెక్క. ఏక నాయకత్వంలో వస్తే జైలంత వచ్చింది, ఏక నాయకత్వంలో వచ్చింది. ఆ మనిషి యొక్క అది ప్రజానాయకుడు అంటే. ఇంకా ఈయన చాలా కాలం ఉంది. ఇప్పుడే నెత్తిని మొదటి ఎక్కించి ఈయన ప్రజానాయకుడు అని చెప్పకండి. లోకేష్ ని దాటాలి ఈయన ఫస్ట్. ఇప్పుడు లోకేష్ ని దాటాలి. లోకేష్ కి కంపారిజన్ పెట్టండి, వీళ్ళిద్దరిలో ఎవరు అని చెప్పండి, అది రీజనబుల్. ఇప్పుడు బాగా వాళ్ళు ఒకళ్ళు కొట్టుకోవడం మీకు బాగా కావాలనుకుంటా. ఆల్రెడీ సీఎం చేసి ఉన్నవాడికి ఇంకా ఏమి పేరు నామకే వస్తే ఉప ముఖ్యమంత్రి పోలుస్తారు. మీరు మీ గుణం తీర్చుకోవడానికి, మీ సునకానందం తీర్చుకోవడానికి చేయడం తప్పితే. మీరు భలే మాట్లాడతారు సార్. ఒక రాజకీయ విశ్లేషకులు ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడతారు. మీరు ప్రజలు కూడా చూస్తున్నారు. మీతో మళ్ళీ మాట్లాడతాను. మనతోటి రాయపాటి అరుణ్ గారు ఉన్నారు, జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి. ఆవిడతో మాట్లాడదాం. అరుణ్ గారు నమస్తే అండి. నమస్తే సార్, మీకు ప్యానెల్లో పెద్దకి వీక్షకులకి నమస్కారం. అరుణ్ గారు, ముందుగా ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. అంటే ముందు మీకు చెప్పాల్సి వస్తుందంటే, ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా మీ పవన్ కళ్యాణ్ గారు కొన్ని పిఠాపురంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. దాని గురించి చెప్పి మీరు డిబేట్లోకి వెళ్ళండి. ఇప్పటి వరకు జరిగినటువంటి సంభాషణ విన్నాను కాబట్టి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. ఈ రోజు చెప్పినటువంటి కంటెంట్ టాపిక్ ఏంటి అంటే, పులివెందుల ఎమ్మెల్యేకి పిఠాపురం ఎమ్మెల్యేకి మధ్య వ్యత్యాసం. ఇది అండర్లైన్ చేసుకోండి ఫస్ట్. మా తాతలు ఎప్పుడో నేతలు తిన్నారు, మేము మూతులు నాకుతాము అంటే ప్రజాస్వామ్యంలో అది చల్లదు. ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి సీఎం గా చేశారు అని చెప్పేసి ఇవాళ అదే స్ట్రాటజీని ఏపీలో ఫాలో అవుతాయి. ఇవాళ మేము జగన్మే అని ఫీల్ అవుతాము అని చెప్పేసి అంటే అది వైసీపీ కండువా కింద ఉన్న వాళ్ళకి యాక్సెప్టెడ్, వాళ్ళు ఏం మాట్లాడుకున్నా సరే. బట్ విశ్లేషకులుగా వచ్చి ఈ టైప్ ఆఫ్ విశ్లేషణ చేయడం అనేది నాకు నార్మల్, అంటే జనసేన నార్మల్ పర్సన్ గా కూడా యాక్సెప్టబుల్ గా అనిపించలేదు. ఎందుకంటే తెలియదు, అందుకే చెప్పాలనిపించి చెప్పాను. రెండోది, మీరు అడిగిన దానికి ఇప్పుడు చెప్తాను ఆన్సర్. పిఠాపురం ఎమ్మెల్యే పవన్ గారు ఆ నియోజకవర్గంలో ప్లేసి ఆదరించి అత్యంత భారీ మెజారిటీతో గెలిపించినటువంటి ప్రజానికానికి ఒకటిగా కాక వాళ్ళ ఇంటి బిడ్డగా ప్రతి వర్గానికి సంబంధించి మానవీయ కోణంలో ఆలోచించి ఎంత చెయ్యాలనుకుంటే అంత చేస్తూ మంచిని ప్రజలకి, అలాగే పక్క పార్టీల ఎమ్మెల్యేలకి, మిగతా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు కూడా ఒక ఐకాన్ గా నిలుస్తున్నారు ఆయన. ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు, ఆటోమేటిక్ గా మిగతా నియోజకవర్గాల్లో కూడా ఒక కాంపిటీషన్ స్పిరిట్ వచ్చేస్తుంది. ఒక హెల్దీ కాంపిటీషన్ సిచ్యువేషన్ క్రియేట్ అయినప్పుడు ఎమ్మెల్యేలు క్లియర్ గా వాళ్ళు ఒక బాసిజం కాకుండా
మేము ప్రజలకు సర్వెంట్స్ మే అన్నటువంటి ఫీలింగ్ ఆటోమేటిక్ గా వచ్చేటువంటి సిచ్యువేషన్ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు క్రియేట్ చేస్తున్నారు కాబట్టి అందులో భాగంగా మన రాఖీ పండగకి వితంతు మహిళలకు చీర సారే పంపించిన అంతకు ముందు ఎవరైతే ఒక తెలుసో తెలియక ఒక విలేజ్ లో జరిగినటువంటి 2 కులాల మధ్య ఇష్యూని రాజకీయంగా వాడుకొని చలి కాచుకోవాలని చూశారు, ఒక ఎలక్ట్రీషియన్ మరణాన్ని కులాల మధ్య కుంపటిగా రాజేసి రాజకీయ చలి కాచుకోవాలని చూశారు. ఆ వాళ్లకు కూడా చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం చెప్తూ ఆయన నియోజకవర్గం వ్యాప్తిగా ఉన్నటువంటి ఎలక్ట్రీషియన్స్ కి సేఫ్టీ కిట్లు ఒక్కొక్క కిట్టు దాదాపుగా 25,000 రూపాయలు వాల్యూ చేసేటువంటి ఒక్కొక్క కిట్ను ఆయన సొంత డబ్బులతోటి కొని మరి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ రక్షణ కవచం లాగా వాళ్ళ వృత్తికి ఎలాంటి ఆటంకం కలగకుండా చేస్తున్నలాగా ఇచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కూడా ఆయన గురువు అసలు ఆయన నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ మరియు ప్రైవేటు విద్యాలయాల్లో ఉన్నటువంటి గురువులను కూడా గౌరవిస్తూ ఆయన సొంత డబ్బులతోటి ఇలా పంపించడం అనేది పై వర్గం పరిధిలో కూడా 100 పడకల ఆసుపత్రి స్టార్ట్ చేయడం దగ్గర నుంచి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి విలేజ్ లో సీసీ రోడ్లు బీటీ రోడ్లు నిర్మాణం చేపట్టడం దగ్గర నుంచి ఉన్నటువంటి అన్ని కాలువలు పూడికలు తీయించి నీటిపారుదల వ్యవస్థకు ఎలాంటి ఆటంకం కలిగించకుండా చేయడం దగ్గర నుంచి ప్రతి చోట కూడా ఆర్ఓ వాటర్ ప్లాంట్లు పెట్టించి కలుషిత నీరు తాగేటువంటి అవసరం వాళ్ళ నియోజకవర్గంలో ప్రజలకు రాకుండా చేయడం దగ్గర నుంచి కూడా ప్రతిదీ ఆ ఇంట్లో సొంత బిడ్డలాగా తన తల్లి గురించి ఎలా కొడుకు ఆలోచిస్తాడు, తన చెల్లెల గురించి ఎలా అన్న ఆలోచిస్తాడు, తన బిడ్డల గురించి ఎలా తండ్రి ఆలోచిస్తాడు, ఇలా ప్రతి విషయంలో పిఠాపురంలో ప్రతి ఇంటి బిడ్డగా పవన్ అరుణ్ గారు ఇక్కడ ఒక ప్రశ్న. ఇప్పుడు ఎవరి నియోజకవర్గాన్ని వాళ్ళు డెవలప్ చేసుకుంటారు. ఆ లెక్కొస్తే పులివెందును కూడా జగన్మోహన్ రెడ్డి గారు బాగానే డెవలప్ చేసుకున్నారు. ప్రజానాయకుడిగా ఇది సరిపోతుందా? పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి అసలు తేడా ఏంటి? ప్రజానాయకుడు ఎవరంటే ఏంటి డిఫరెన్స్ చెప్తారు మీరు? సార్ ఇక్కడ క్లియర్ గా ప్రజానాయకుడు ఎవరు అనేది ప్రతి చిట్టిబాబు గారు ఒక్క నిమిషం ఆగండి, ఇస్తాను. చిట్టిబాబు గారు మీకు ఇస్తా, ఆగండి. అప్కమింగ్ నాయకుడు ఎస్ అరుణ్ గారు కంటిన్యూ చేయండి. పోలుస్తారు అరుణ్ గారు కంటిన్యూ చేయండి. చంద్రబాబును పోల్చండి, జగన్ కి పవన్ కిను. రైట్ సార్, మీరు చెప్పారుగా, ఆవిడ మాట్లాడివ్వండి. ఆవిడ టైం ఆవిడ మాట్లాడి. ఎందుకు జగన్ గారికి మోడీ గారిని పోల్చుకోండి, ఇంకా బాగుంటది. మోడీ గారితో జగన్ గారితో పోల్చుకోండి, బాగుంటుంది. మీరు పోల్చారేమో ఈచ్ ప్రకారం పోల్చమన్నారు కదా. ఇక్కడ పెట్టిన కంటెంట్ వచ్చేటప్పటికి ఏం చేశారు మీరు విశ్లేషకుడుగా మాట్లాడండి సార్. లేదంటే మీరు ఉంటది, మీరు వన్ సైడ్ గా మాట్లాడకండి. ఎవరితో పోల్చాలని మీరుగా డిసైడ్ చేస్తారు. విశ్లేషకులుగా వచ్చి ప్యానెల్ లో కూర్చున్నప్పుడు ఎవరి గురించి మాట్లాడమంటే వాళ్ళ గురించి మీ విశ్లేషణ చేయండి. మీరు కుక్కర్ స్టోరీ కాదు. మీరు మీ సంవత్సరం అందరూ కూడా మీ సంవత్సరం మాట్లాడుకునే సాక్షులు కూర్చోండి. మిగతా ఛానల్స్ అక్కర్లేదు. అక్కడ మేము రా మా మధ్యలో వాళ్ళు రైట్ చిట్టిబాబు గారు ప్లీజ్. చిట్టిబాబు గారు అవ్వాలంటే మీరు భజన చేస్తే ఇంకా చిట్టిబాబు గారు ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్తారు. చిట్టిబాబు గారు ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్తారు. భజన పనులు ఉండడం వల్ల ఆయన అలా తయారవుతున్నాడు. రైట్ చిట్టిబాబు గారు ఆగండి. అరుణ్ గారు కంటిన్యూ చేయండి. మేమన్నా ఇంకా మా మెళ్ళలో జనసేన కండవ ఉంది నా మెళ్ళలో. చేసుకోండి, భజన చేయడం కాదు, పవన్ కళ్యాణ్ కరెక్ట్ చేసుకోండి, ఒక నాయకుడిగా సంధించుకోండి. ఈ భజన చేసి ఆయన చేసే తప్పులు కూడా భజన చేసా భజన చేసి నీకే పదవి ఇస్తారేమో. పిచ్చి పిచ్చి భజన నాయకుల్లో నిబద్ధత ఉందా, నాయకుల్లో నిజం ఉందా, ఆ నాయకుల్లో నిలకడ ఉందా అని చెప్పి కట్టుబడి ఉన్నాడా? కట్టుబడి ఉన్నాడు. అయ్యా మీరు పుట్టక మాట మాట్లాడుతూ విషయంలో మతం విషయంలో అన్ని విషయాల్లో చిట్టిబాబు గారు నిజాయితీగా ఉండండి, ఒక మాట కట్టుబడి ఉండండి. 12 ఏళ్ళలో ఇంతవరకు చిట్టిబాబు గారు క్వశ్చన్ అడుగుతున్నారు. చిట్టిబాబు గారు అరుణ్ గారు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. చిట్టిబాబు గారు వినాలి. చిట్టిబాబు గారు ఇవన్నీ మీకు జగన్ లా కనిపించాయని అడుగుతున్నారు. ఆవిడ సమాధానం చెప్పండి.
కట్టుబడి ఉన్నాడని చిట్టిబాబు గారు, ఒక మాట చెప్పు. చిట్టిబాబు గారు, చిట్టిబాబు గారు క్వశ్చన్ అడుగుతున్నారు చూడండి. చిట్టిబాబు గారు మీరు మ్యూట్ అవుతారు, ఒక్క నిమిషం ఆగండి. ఆవిడ టైం కదా, ఆవిడ క్వశ్చన్ అడిగారు. ఒక్క మాట వినండి చిట్టిబాబు గారు. చిట్టిబాబు గారు మీరు మ్యూట్. ఏ మాట కట్టుబడి ఉన్నాడు చిట్టిబాబు గారు రైట్ చిట్టిబాబు గారు ఒక్క నిమిషం ఉండండి. చిట్టిబాబు గారు మ్యూట్ అవ్వండి, ఎవరు అర్థం కాదు. చిట్టిబాబు ఎస్ సరిదిద్దుకోండి. నాయకుల్లో తప్పులు లేదు. రైట్. ఇలా కరెక్ట్ కాదు. చిట్టిబాబు గారు ఎందుకో బాగా ఎగ్జైట్ ఫీల్ అవుతున్నారు. మాట్లాడండి, కట్టుబడి ఉండండి. ఒక మాట ఇప్పుడు, రేపు ఒక మాట, ఇవాళ ఒక మాట, ఒకే రైట్. మాట్లాడండి. సరే సార్, చిట్టిబాబు గారు వాళ్ళు మాట్లాడినివ్వండి సార్, మళ్ళీ నెక్స్ట్ మీకు ఇస్తాను సార్. చిట్టిబాబు గారు మళ్ళీ మీకు ఇస్తాను. రైట్ 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 ప్యానల్ అందరికీ టైం చాలదు. రాయపటారని గారు మళ్ళీ వస్తాం మేడం మీ దగ్గరికి. ఎస్ వంశీ గారు మళ్ళీ వస్తాను. మనతోటి రేగిడి లక్ష్మణరావు గారు జాయిన్ అయ్యారు. లక్ష్మణరావు గారు నమస్తే సార్. తెలుగుదేశం వాళ్ళు తెలుసుకోవాలి. చిట్టిబాబు గారు ఆగండి సార్, గురుగారు ఆగండి. చిట్టిబాబు గారు మీరు చెప్పింది మాకు అర్థమైంది, జనాలకు అర్థమవుతుంది. చిట్టిబాబు గారు దయచేసి వినండి, వేరే వాళ్ళు కూడా మాట్లాడినివ్వండి. వైసీపీ అధికార ప్రతినిధి ఉన్నారు, ఆయన మాట్లాడినివ్వండి. లక్ష్మణరావు గారు నమస్తే అండి. నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్. లక్ష్మణరావు గారు, ఈ జగన్కి పవన్కి ఉన్న ప్రజానాయకుల్లో తేడా ఏం చూస్తారు మీరు? ప్రజానాయకుడు అంటే ఎవరు చెప్తారు మీరు ప్లీజ్? లక్ష్మణ్ గారు, మీకు పెన్నులు ఉన్న పెద్దలకి మన యాజమాన్య గుర్తుపోతున్నాం. నమస్తే అండి. అసలు ఆ పోలిక అనేది పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి పోలిక ఏ విధంగా పెడతారు? అసలు దేనికి జగన్మోహన్ రెడ్డి గారితో పవన్ కళ్యాణ్ గారికి ఒక పోలిక దేనికి తీసుకొచ్చారు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ప్రూవ్డ్, ఆయన ప్రజానాయకుడు కాబట్టినే ఆయన సీఎంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ ఎన్నుకున్నారు. ప్రజానాయకుడు కాబట్టినే ఆయనకు 151 సీట్లు ఇచ్చారు. ప్రజానాయకుడు కాబట్టినే 21 ఎంపీలు గెలుచుకున్నారు. ప్రజానాయకుడు కాబట్టినే ఆయన ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ నుంచి విభేదించి పార్టీ పెట్టిన తర్వాత 2014-19 మధ్య ఆయన పక్షంలో 66 సీట్లు గెలుచుకొని, అలాగే 2019-24 మధ్య సీఎం అయ్యి, మళ్ళీ 24-29 మధ్య మళ్ళీ ప్రతిపక్ష నాయకుడి పాత్ర. అంటే ఇక్కడ ఎవరి సపోర్ట్ కూడా లేదు, ఏ పార్టీ సపోర్ట్ కూడా లేదు. ఆయన సింగిల్ గా వచ్చాడు, సింగిల్ గా పోటీ చేశాడు, సింగిల్ గా ప్రజల్ని నిరూపించుకున్నాడు. ఇది నా స్థాయి, నా స్టామినా, నా సత్తా అని. ప్రజలు కూడా ఈ 40% ఓటు శాతం ఎందుకు ఉందంటే ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారు కాబట్టి 40% ఓటింగ్ ఉంది. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకుని 21 సీట్లు గెలిచినా సరే, ఇది టీడీపీ బలం, బీజేపీ బలం, జనసేన పార్టీ ముగ్గురు బలాలు కలిపి వచ్చినటువంటి 21 సీట్లు. సో వాళ్ళకు ఉన్నది 6%, 5-6% ఓట్లు మాత్రమే ఉన్నాయి. లక్ష్మణరావు గారు, ఇది జరిగిపోయిన దాని గురించి మాట్లాడితే లక్ష్మణరావు గారు గత ఎన్నిక లక్ష్మణరావు గారు చిన్న అడ్జస్ట్మెంట్. లక్ష్మణరావు గారు, జరిగిపోయిన ఎన్నికల గురించా గెలిచిన తీరు గురించా కాదు మాట్లాడేది. ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తున్న విధానం, ప్రజలకు చేస్తున్న, ప్రభుత్వం చేస్తున్న, పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళ్తున్న తీరు, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్న తీరు, దీని గురించి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం అసెంబ్లీకి కూడా రాని పరిస్థితి. ఈరోజు ప్రజానాయకుడు అయితే అసెంబ్లీకి రావాలి కదా, దాని గురించి మాట్లాడండి. వినాలి సార్, ప్రజానాయకుడైతే అసెంబ్లీకి రావాలి, ప్రజానాయకుడైతే అసెంబ్లీలో ప్రశ్నించాలి, ప్రజానాయకుడైతే అక్కడ మీరు రోడ్డు మీద ఎందుకు డిబేట్లు పెట్టడం, లేదంటే ప్రజానాయకుడైతే మీరు ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టడం? ఒక్క నిమిషం అండి. నేను అన్నదంటే లక్ష్మీనాథ్ గారు అసెంబ్లీకి వచ్చి మాట్లాడితేనే ప్రజానాయకుడు, అసెంబ్లీలో మాట్లాడకపోతే ప్రజానాయకుడు కాదు అని అనుకుని మాట్లాడితే 2019 నుంచి 24 వరకు కూడా పవన్ కళ్యాణ్ 2 సీట్లు ఓడిపోయారు కదా. 2 సీట్లు ఓడిపోయినప్పుడు ఆయన ప్రజానాయకుడు కాదు, మరి పార్టీ ఎందుకు నడిపిస్తూ ఉన్నాడు? ఆయనక ఒకటి సార్, మీరు అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడితేనే నాయకులని మ్యాండేట్ చేయడం కరెక్ట్ కాదు. ఇక్కడ ఏంటంటే ఒక రూల్ ఆఫ్ లా ఉంటది, కాన్స్టిట్యూషన్ బాడీ ప్రకారం ఒక రూల్ ఉంటది. వాళ్ళకి తెలుసు 60 రోజుల లోపు ఒకసారి అయినా అసెంబ్లీకి కానీ లోక్సభకి వెళ్ళి ఒకసారి అటెండ్ చేసుకుని వస్తే చాలు. సో వాళ్ళకు ఉన్నటువంటి నియమ నిబంధనల ప్రకారం అలా అటెండ్ అవుతారు. పవన్ కళ్యాణ్ వల్ల చంద్రబాబు, తెలుగుదేశం వల్ల జనసేన, లేదా జనసేన వల్ల తెలుగుదేశమా, ఎవరి వల్ల నిలబడ్డారు? అది కూటమి వల్ల జగన్మోహన్ రెడ్డి 11 లో నిలబడ్డారు. వాస్తవం కాదా? ఆయన మాట్లాడిన చెప్పండి సార్ లక్ష్మణరావు గారు.
మాట్లాడండి. ఇక్కడ లక్ష్మీనాథ్ గారు నేను అనేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇంకా ప్రూవ్డ్ కాదు, పవన్ కళ్యాణ్ ఇంకా ప్రూవ్ అవ్వాలి. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టింది ఆయన సీఎం అవ్వాలనే ఉద్దేశంతో పార్టీ పెట్టారు, అంతే కదా. అడుగు బలహీన వర్గాల్లో లేదా రాజకీయ రానటువంటి కులానికి రాజకీయ రావాలని ఒక కాన్స్తో ఒక కోరికతో ఆయన పెట్టినటువంటి పార్టీ. ఇంకా ఆయన రాజ్యాధికారం ఇంకా ఆయన పొందల. ఆయన కేవలం ఎమ్మెల్యే మాత్రమే, ఒక మినిస్టర్ అయ్యారు ఒక 4-5 శాఖలకి, అంతేగాని దాన్నే రాజ్యాధికారం సాధించామనుకుంటే వైఎస్ఆర్ పార్టీలో 151 మంది ఎమ్మెల్యే రాజ్యాధికారం సాధించినట్టే, 4 ఉప ముఖ్యమంత్రులు రాజ్యాధికారం సాధించినట్టే. ఎందుకంటే ఇదే చంద్రమోహన్ రెడ్డి గారు ఎస్సీలకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు, ఎస్టీలకు ఇచ్చారు, బీసీలకు ఇచ్చారు, కాపులకు ఇచ్చారు, మైనార్టీలకు ఇచ్చారు, అన్ని కులాలకు కూడా ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. అయితే రాజ్యాధికారం సాధించినట్టేనా? అంటే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిపోతే రాజ్యాధికారం సాధించినట్టేనా? రాజ్యాధికారం గురించి మాట్లాడతలేదు లక్ష్మణరావు గారు. ప్రజల్లో నిత్యం ఉండే నాయకుడి గురించి, ప్రజానేత గురించి మాట్లాడుతున్నాం. లక్ష్మణరావు గారు, మీరు సన్నటి గీత ఉంది, అర్థం చేసుకోవాలి. లక్ష్మణరావు గారు, ఈరోజు మనం మాట్లాడేది ప్రజల్లో ఉంటున్న నాయకుడి గురించి, ఎవరు ప్రజానేతగా ఎవరు ప్రజల అభిమానం పొందుతున్నారు దాని గురించి మాట్లాడుతున్నాం. జరిగిపోయిన దాని గురించి మాట్లాడతలేదు లక్ష్మణరావు గారు, జరిగిపోయిన దాని గురించి మాట్లాడతలేదు. సీఎం ఎవరు దాని గురించి మాట్లాడతలేదు. ఇప్పుడు ప్రజల్లో ముందుకు వెళుతుంది ఎవరు దాని గురించి మాట్లాడుతున్నాం. నిబద్ధత కావాలి, నిజాయితీ కావాలి, నిలకడ కావాలి. ఇవాళ ఏం మాట్లాడుతున్నారు దాన్ని కట్టుబడి. చిట్టుబాబు గారు ఆయన మాట్లాడండి. చిట్టుబాబు గారు ప్లీజ్ ఆయన మాట్లాడండి ప్లీజ్. ఎస్, మీరు చెప్పింది అర్థమైంది చిట్టుబాబు గారు, ఆయన మాట్లాడండి. ఓటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతా ఉంది. ఈ 15 నెలల్లో ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు పార్ట్ టైం పొలిటీషియన్ గా ఉన్నారు తప్ప ప్రజల్లోకి నేరుగా ఎక్కడ రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు చూస్తే పొగాకు రైతులు కానీ, మామిడి రైతులు కానీ, పత్తి రైతులు కానీ, ఇక్కడ చూస్తున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థుల సమస్యలు కానీ ప్రతి విషయాన్ని కూడా అడ్రస్ చేశారు. ఏదైతే పవన్ కళ్యాణ్ ద్రోహం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ బాగుపడకుండా, పవన్ కళ్యాణ్ తన తప్పులు తను తెలుసుకుని కరెక్ట్ కానివ్వకుండా ఆయన మోసేసి ఆయన చిట్టుబాబు గారు ఆయన మాట్లాడివ్వండి సార్, ఆయన అదే చెప్తారు. ఆయన వాయిస్ చెప్పండి చిట్టుబాబు గారు ప్లీజ్. పవన్ కళ్యాణ్ ద్రోహం చేస్తున్నారు చిట్టుబాబు గారు ఆయన మాట్లాడివ్వండి. ఆయన చెప్తున్నారు కదా లక్ష్మణరావు గారు టైం అయిపోతుంది. ఇందాక అరుణ్ గారు టైంలో మాట్లాడారు, ఆవిడ టైం అయిపోయింది. ఇప్పుడు లక్ష్మణరావు గారు టైం కూడా అయిపోతుంది. ఒక్క నిమిషం చిట్టిబాబు గారు, చిట్టిబాబు గారు మీరు తగ్గేదే లేదు అంటున్నారు. కాస్త సంయమనం పాటించండి. ఆయన మ్యూట్ చేయండి చిట్టిబాబు గారిని కాసేపు. బాబు కాసేపు ఆయన మ్యూట్ చేయండి. మీరేదో ఆయన శ్రేయోభిలాషులు కాదు, మీరు ఆయన పేరు చెప్పి ఆయన ద్రోహం చేస్తున్నారు అంతే. పీసీఆర్ కాసేపు ఆయన మ్యూట్ చేయండి. లక్ష్మణరావు గారు ప్లీజ్ కంటిన్యూ 1 minute. మన ఇంకో గెస్ట్ కూడా ఉన్నారు, మాట్లాడాలి. రైట్ సార్, నేను అనేదంటే లక్ష్మీనాథ్ గారు, మీరు అసలు పోలిక అనేది సరికాదండి. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఇందుకలా రాయపాటి అర్జున గారు ఏమని మాట్లాడుతూ ఉన్నారు. పిఠాపురంలో తెలియక ఏంటండి, పిఠాపురంలో చనిపోయినటువంటి వ్యక్తి ఒక ఎలక్ట్రీషియన్, జనసేన పార్టీ కార్యకర్త. ఆ కార్యకర్త చనిపోయాడు. ఒక దళితుడు, ఎస్సీ మానవ సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తి. కనీసం ఆ వ్యక్తికి నష్టపరిహారంలో ఆ ఊర్లో ఉన్నటువంటి మానవ సామాజిక వర్గం చెందిన వ్యక్తులందరూ ఊరి నుంచి వెలువేశారు. ఏ శతాబ్దంలో ఉన్నాం మనం? ఏ శతాబ్దంలో ఉన్నాం? ఈ రోజుల్లో కులాల మధ్య మతాల మధ్య చదివించే బాధ్యత కూడా మా పార్టీ తీసుకుంది. మన కళ్ళు చెవులు కళ్ళు పార్టీ వైసీపీ పక్కన కూర్చోబెట్టారు. మీరు మళ్ళీ దాన్ని కలిసి చేస్తున్నారు. చెవులు మన దగ్గర కాపులు తీయకూడదు, గుర్తుపెట్టుకోండి. రోడ్డు మీద పవన్ కళ్యాణ్ వృత్తి చేస్తారు జనాలు. ఈ రాష్ట్ర ప్రజలు రోడ్డు మీద పవన్ కళ్యాణ్ వృత్తి చేస్తారు. ఆ రాష్ట్రం దగ్గరగా ఉండే ప్రజానాయకులు అంటే జగన్మోహన్ రెడ్డి గారు.
ప్రజానాయకులు అంటే జగన్మోహన్ రెడ్డి నిరూపించుకున్నారు. ఈరోజు ప్రజలు ఎందుకు ఓట్లేదు? మీరు పరదాలు పెట్టుకుని 11 సీట్లు ఎందుకు ఇచ్చారు మరి? ప్రతిపక్షాలు ఎందుకు ఇవ్వలేదు ప్రజలు? సిగ్గుండా మాట్లాడుతూ ఉంటారు మీరు. నక్కగా నాలుగు కలిగితారా మహిళలతో జాగ్రత్తగా మాట్లాడాలి. లక్ష్మణరావు గారు మహిళలతో కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. చిట్టిబాబు గారు మీరు ఆగండి సార్. చిట్టిబాబు గారు ఆగండి. మనతో ఫోన్ లో ఒకరు అందుబాటులో ఉన్నారు. మళ్ళీ వస్తాను, దయచేసి ఒక్క నిమిషం. ఫోన్ లో లక్ష్మణరావు గారు మళ్ళీ వస్తాను. లక్ష్మణరావు గారు మళ్ళీ వస్తాను. లక్ష్మణరావు గారు దయచేసి ఆగండి. ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు మనతో జనార్దన్ రెడ్డి గారు, కాలర్ జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు. ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. దయచేసి ఆగండి. దయచేసి సమయంలో పాటించండి ప్లీజ్. దయచేసి సమయంలో పాటించండి. రైట్ లక్ష్మణరావు గారు మరి కాసేపట్లో మీ దగ్గరికి వస్తాను. మనతోటి జనార్దన్ రెడ్డి గారు విజయవాడ నుంచి ఫోన్ లైన్లో కాలర్ అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. జనార్దన్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. మామూలుగా పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి పోలిక అనే దాని మీద నడుస్తుందండి. అసలు ఈ పోలిక లాంటిదే పెట్టకూడదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అనే ఆయన చాలా గొప్ప ఆయన. మరి అక్కడ ఒక చిట్టుబాబు గారు అని చెప్పి ఒక ఆయన, మరి ఆయన మాట్లాడి ఆయన చదువుకున్న ఆయన లాగా ఉన్నారు. అజ్ఞానులు ఎన్ని పాపాలైనా చేయొచ్చు, జ్ఞానులు ఒక పాపం చేసినా కుటుంబం కొట్టుకుపోతుంది. మరి ఈ మాత్రం ఇంగిత జ్ఞానం మొన్న చూసాం. చూడక ముందు ఒక్కసారి చూడాలంటే ఓకే, చూసిన తర్వాత ఇంకా వచ్చి కూర్చుని జ్ఞానాలు మాట్లాడుతుంటే మనం మాట్లాడతాకి ఏం మిగలదండి. లక్ష్మణరావు గారు కొంచెం ఆగండి. ఆయన ఏం మాట్లాడుతున్నారో అర్థం కావాలి కదా. అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావాలి కదండి. లక్ష్మణరావు గారు అసలు మాట్లాడినోడు సార్, మాట్లాడినోడు ఒకసారి. చిట్టిబాబు గారు దయచేసి సాగండి. మీరు కూడా సమయం కోల్పోతే ఎట్లా? మ్యూట్ చేయండి ప్లీజ్. ఒక్క నిమిషం ప్యానల్ లో ఒకసారి మ్యూట్ చేయండి. ఒక్కసారి ప్యానల్ లో మ్యూట్ చేయండి ప్లీజ్. సార్ ఒకసారి ప్యానల్ మ్యూట్ చేయండి. సార్ ఒక్కసారి జనార్దన్ గారు మీరేం చెప్పదలుచుకున్నారో వ్యక్తిగతంగా తిట్టకుండా మీరేం చెప్పదలుచుకున్నారో చెప్పండి ప్లీజ్ దయచేసి. పవన్ కళ్యాణ్ గారు అనే ఆయన డిప్యూటీ సీఎం పదవో లేకపోతే ఇంకో సెంట్రల్ మినిస్టర్ పదవో లేకపోతే సీఎం పదవో ఆయనకు అసలు అంత కష్టపడాల్సిన అవసరం లేదు ఆయనకి. అలా వచ్చి ఇచ్చేవారు అనమాట. ఆయన సపోర్ట్ చేస్తే చాలు పార్టీకి, అలా వచ్చి ఇచ్చేవారు. ఆయన జనం మంచి కోరి జనం కోసం వచ్చిన మనిషి ఆయన. ఆయనకి ఇంకొకరికి పోలికలు ఏంటండి? ఆ పోలికే లేదు. రైట్. ఇప్పుడు ఓవరాల్ గా మీరు ఏమంటారంటే జగన్ కంటే కూడా పవన్ ప్రజానేతని మీరు అంటారు. అసలు 1000% అండి. రైట్ జనార్దన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. రైట్ అండి. ఇప్పుడు మనం ఒకసారి వంశీ గారి దగ్గరికి వెళ్దాం. వంశీ గారు ప్లీజ్ కంటిన్యూ సార్ ప్లీజ్. ఇందాక మీరు చాలా తక్కువ సమయమే ఇచ్చాం మీకు, ప్లీజ్ మీరు మాట్లాడండి ప్లీజ్. అవును, రైట్. ఏమర్థమైంది సార్ మాట్లాడటానికి? ఇక్కడ చిట్టిబాబు గారు లక్ష్మణరావు గారు తెల్లరైపోయి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళిద్దరూ క్రాస్ టాక్ చేశారు సార్. ఇప్పుడు లక్ష్మణరావు గారు ఏం చెప్తా ఉన్నారంటే సింగిల్ గా పోటీ చేసి 151 గెలిచాడు, సో జగన్మోహన్ రెడ్డి ప్రజానాయకుడు అని చెప్తా ఉన్నాడు. ప్రజానాయకుడు అనుకుని ఓట్లేశారు, 151 గెలిచాడు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎంతో రుజువైంది, లాగి పెట్టి కొడితే 11కు పడ్డారు. అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తా ఒక్కటి కూడా గెలవలేదు అని అనుకున్నారు. సో పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రజలకు పూర్తి అవగాహన లేక 1 గెలిపించారు, అందులో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏంటో, ఆయన ప్రజాసేవ చేసేటటువంటి విధానాలు ఏంటో, పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం ఏంటో తెలుసుకుని ఈరోజు 100% స్ట్రైక్ రేట్ తోటి 21 అవుట్ ఆఫ్ 21 అండ్ ఆల్సో ఎన్ని ఎంపీ స్థానాలు పోటీ చేస్తే అన్ని ఎంపీ స్థానాలు గెలిపించారు. లక్ష్మణరావు గారు ఇందాక అసలు ఎస్సీలని డిప్యూటీ సీఎం గారు మాకేమైనా పని లేకొచ్చామనుకుంటారా? మ్యూట్ చేస్తారా? మాట్లాడొచ్చా? లక్ష్మీనాథ్ గారు మ్యూట్ అయ్యారు సార్, ఎప్పుడో మ్యూట్ అయ్యారు, మీరు కంటిన్యూ చేయండి.
ఓకే, ఇప్పుడు ఇందాక రేగిడి లక్ష్మణరావు గారు చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఎస్సీ డిప్యూటీ సీఎం ఉన్నాడంట, బీసీ డిప్యూటీ సీఎం ఉన్నాడంట, కాపు డిప్యూటీ సీఎం ఉన్నాడంట, రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు. సరే, ఎస్సీ డిప్యూటీ సీఎం ఉన్నందువల్ల ఎస్సీల మీద హత్యాకాండలు ఆగలేదు కదా. ఎంతమంది ఎస్సీలు చంపేశారు? ఒక ఎస్సీ అయినటువంటి డాక్టర్ సుబ్రహ్మణ్యం, మరి డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, ఆ తర్వాత ఓం ప్రతాప్, వీళ్ళందరూ ఎవరు? ఒక ఎస్సీని ఉప ముఖ్యమంత్రిని చేసేసి ఎస్సీలను చంపేస్తే సరిపోయిందా? మీరు ఆ గెలిచారు, తర్వాత బీసీలు ఉప అది అయిపోయి కదా, అయిపోయి దాన్ని వాడుకునే గెలిచారు. ఆపోయా బాబు, అయిపోయింది. నేను చెప్తాను కదా, మాకు తెలుసు అయిపోయిందా అయిపోలేదు. నువ్వు చెప్పాల్సింది పవన్ జనసేన వల్ల దేశం బతికిందా, నేను బతికిచ్చానని చెప్తున్నారు. ఎంతవరకు వాస్తవం చెప్పు. ఎస్ ఎస్ చిట్టిబాబు గారిని కాసేపు ఆపండి ప్లీజ్, వదలకండి. జనసేన వల్లే తెలుగుదేశం కాసేపు ఆపండి ప్లీజ్. అది నిజమా? మధ్యలో మాట్లాడుతున్నారు ఆయన, కాసేపు ఆపండి. తెలుగుదేశం తరపున నువ్వు రైట్, కంటిన్యూ చేయండి వంశీ గారు. సార్, ఎస్ వంశీ గారు. ఇప్పుడు బీసీని ఉప ముఖ్యమంత్రిని చేశారని చెప్పేసి బీసీ పిల్లోడైనటువంటి అమర్నాథ్ గౌడ్ని చంపేశారు. వీడిని జస్టిఫై చేసుకోవాలా? ఇవన్నీ చేయబట్టే ఇతను ప్రజానాయకుడు కాదు, ఇతను కేవలం అధికారం కోసం ప్రజానాయకుడిలా నటించినటువంటి వ్యక్తి అని చెప్పి తీసుకొచ్చి ఈరోజు 151లో 5 తీసేసి 11కు పడేశారు. అదే పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, బ్రహ్మరథం పట్టారు జనాలు. సో దీన్ని బట్టి మనం ఆలోచించుకోవాలా, ప్రజానాయకుడు ఏంటి? ఈ పోలికలన్నీ ఉండవని అంటా ఉన్నారు. ఇక ఈవీఎంలు మొదలు పెడితే నేను చాలా చెప్తా బ్రదర్. జిల్లాకు ఒకటి చెప్తా, చెప్తా, కూడా టైం ఇస్తే మండలానికి కూడా చెప్తా, మండలానికి కూడా టైం ఇస్తే కూడా చెప్తా. పవన్ కళ్యాణ్ ఇచ్చిన పెట్టేనా? అది కరెక్టేనా? ఆయన అంటున్నారా మాట? అది కరెక్టేనా? చెప్పు ఆయన. వాళ్ళు చెప్పే అవకాశం మీరు ఇవ్వండి, ఒక్కసారి అది చెప్పే అవకాశం ఇవ్వండి సార్. మధ్యలో మాట్లాడితే ఎలా సార్? మీరు లక్ష్మణరావు గారు మాట్లాడినివ్వట్లేదు. కాసేపు ఆగండి, సమయం పాటించండి, పెద్దవారు మీరు. ప్లీజ్ కంటిన్యూ వంశీ గారు. ఇప్పుడు సార్ 15 నెలలు అయిపోయింది, స్టిల్ ఇంకా ఈవీఎంల మీద పడి మాట్లాడుతూ ఉన్నారంటే, నేను మొన్న జిల్లాకు ఒకటి చెప్పా, నాకు టైం ఇస్తే నియోజకవర్గానికి, మండలానికి, పట్టణానికి, గ్రామానికి, గొంతుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓడిపోయిందో చెప్తా. ఇక ఆపండి, ఎన్ని రోజులు ఏడుస్తారు ఈవీఎంల మీద? మీరు ప్రజలు మీకు ఇచ్చినటువంటి 11 సీట్లు ఎందుకు వచ్చాయో ఒకసారి విశ్లేషించుకోండి. లక్ష్మణ్ గారు, మీరు యువకులు ఉంటే ఇంకొక మనకు ఆయుష్నంతకాలం రాజకీయాల్లో ఉంటాం, మీరు కూడా విజ్ఞతతో ఆలోచించండి. ఇంకా ఈవీఎంల మీద పడి అడగటమేనా? 2019లో ఈవీఎంలతోటి వచ్చారా? ఇదే ప్రశ్నలు వస్తా ఉన్నాయి కదా పద్దాక. అదే తేడా. మేము ఫస్ట్ ఒక 10 రోజులు 15 రోజులు ఈవీఎంల మీద మేము కూడా అనుమానపడిన మాట వాస్తవం 2019లో. కానీ 2024లో ఈవీఎంలు కోఆపరేట్ చేయకపోయినా మేము గెలవాలనే కసితో పోరాడాం జగన్మోహన్ రెడ్డి మీద. మీరు ఆ పోరాటం చేయకుండా మేము ఈవీఎంలు ఎన్ని రోజులు ఏడుస్తారు? సో ఇవన్నీ కాదు. సో నేను చెప్పా కదా, లాస్ట్ టైం చెప్పా, మళ్ళీ మీకు కావాలంటే మళ్ళీ చెప్తా ఎందుకు ఓడిపోయారు అనేది. విశ్లేషించుకోండి, మీ నుండి స్టార్ట్ చేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రేగడి లక్ష్మణరావు అనేటటువంటి ఓ యువకుడి నుంచి స్టార్ట్ చేయండి. ఇది ఈవీఎంల దెబ్బ కాదు, ప్రజల దెబ్బ, అందుకని ఓడిపోయామనేసి. ఈసారి ఏమన్నా ప్రతిపక్ష హోదా అన్నా వస్తుందేమో, అంతేగాని ఈవీఎంలు అంటే అసలు ఈవీఎంలు అయితే జగన్మోహన్ రెడ్డిని ఎందుకు గెలవనిచ్చేవాళ్ళం? ఆ 11 కూడా ఎందుకు గెలవనిచ్చేవాళ్ళం? మొత్తం లేపేసేవాళ్ళం. రైట్, టాపిక్ మీద కంక్లూడ్ చేయండి సార్. వంశీ గారు ఎస్ సార్, టాపిక్ మీద కంక్లూడ్ చేయండి, సమయం తక్కువ, టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. అదే సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 21 గెలుచుకున్నారు. ఏది 1 గెలిచినటువంటి వ్యక్తి జనసేన పార్టీ, ఆయన కూడా ఓడిపోయినటువంటి పార్టీ. ప్రజానాయకుడని రుజువు చేసుకుని 21 ఎన్ని పోటీ చేస్తే ఆయన గెలుచుకున్నారు. ప్రజానాయకుడు అనే ముసుగులో ఎన్నికల్లోకి వచ్చి విష ప్రచారాలు చేసి 151 గెలుచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇతను ప్రజానాయకుడు కాదు, ఇతను నటించాడు అనేటటువంటి విషయాలు తెలుసుకుని 11కు కుదించారు. సో జగన్ రెడ్డి గారి కంటే ప్రజాదరణ కలిగినటువంటి పవన్ కళ్యాణ్ గారినే చెప్పుకోవచ్చు, చెప్పుకుంటాం. రైట్ సార్, అరుణ్ గారు కంక్లూడ్ చేయండి. ఎస్ అరుణ్ గారు కంక్లూడ్ చేయండి. అరుణ్ గారు కంక్లూడ్ చేయండి. గత 5 ఏళ్ల పాటు పాలన చూసిన తర్వాత ప్రజలు
ఎవరు ప్రజానాయకుడు అని నమ్మారు వాళ్ళని ఈ దఫా గెలిపించుకున్నారు. ఎవరు ప్రజలకి రాని నాయకుడు అని చెప్పేసి అనుకున్నారు వాళ్ళని కనీసం ప్రతిపక్షం కూడా లేకపోతే పక్కన పెట్టారు. మేము ప్రజా అభిప్రాయాన్ని గౌరవిస్తున్నాం. గతంలో కూడా మేము ఎప్పుడు కూడా ఈవీఎంలు అది ఇది అని చెప్పేసి మేమేం దాన్ని ప్రొలాంగ్ చేసి గందరగోళం చేయాల. అప్పుడు ప్రజల యొక్క నిర్ణయాన్ని గౌరవించాం, ఈ రోజు ప్రజల యొక్క నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం. ప్రజా నాయకులుగా ఉన్న వాళ్ళకి ప్రభుత్వం అప్పచెప్పారు, ప్రజలకు పనికిరాని నాయకుడు ప్రతిపక్షం కూడా లేకుండా పక్కన పెట్టారు, ఇది క్లియర్. రెండవది ఇందాక నిబద్ధత, విలువలు, మాట, ఇంకేదైనా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. ఇవన్నీ కూడా ఏ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో వీళ్ళకి కనిపించాయో నాకు అర్థం కాని విషయం. బాబాయ్ గారి హత్య కేసులో కనిపించాయా? ఆడపిల్లని తల్లిని బయటికి గెంటేసిన విషయంలో కనిపించాయా? అతని మీద అతనే కోడికత్తి దాడి చేయించుకొని దాన్ని ప్రతిపక్షం మీద వేసి రాజకీయ లబ్ధి పొందాలని చూసినటువంటి అంశాల్లో కనిపించాయా? లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆల్రెడీ అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని ప్రచారం కోసం ఎక్కువ ఖర్చు పెట్టి ఇష్టారీతిగా పాలన చేసిన విషయంలో కనిపించాయా? అలాగే 70 మంది సలహాదారులు పెట్టుకొని పాలన చేసి ఏదో చేతగాక ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఆయనలో కనిపించాయి ఈ లక్షణాలన్నీ మాకు అర్థం కాని విషయం అండి. క్లియర్ గా ఒక నిబద్ధత, నీతి ఇలాంటివన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో దయచేసి మాట్లాడద్దు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి దయించి. మీరు అబద్ధాలు ఆడి గెలిచారు. మా అబద్ధాలు చెప్పండి. అబద్ధాలకు లక్ష్మణ్ రావు గారు కంక్లూడ్ చేయండి. చనిపోవడం అబద్ధం సార్? ఇస్తాను ఒక్క నిమిషం ఇస్తాను లక్ష్మణ్ రావు గారు ఇస్తాను. టీడీపీకి కోడికత్తికి ఏ సంబంధం లేదన్న విషయం అబద్ధమా సార్? షర్మిల మీద కేసు వేయడం అబద్ధమా సార్? విద్యమ్మ మీద కేసు వేయడం అబద్ధమా సార్? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆస్తిని ఒక్కడే స్వాతంత్రం చేసుకున్న ఇద్దరు రోడ్డు గెంటేయడం అబద్ధమా సార్? ఇట్లా ఏది అబద్ధం సార్? అమ్మా ఈ అరుపులు కాదు. లక్ష్మణ్ రావు గారు ఇస్తాను మీకు లక్ష్మణ్ రావు గారు ఇస్తాను మీకు. అయిపోయారు. అబద్ధం సంగతి ఏంటి? 24 లక్షల టన్నులు గంజం దొరికింది. అబద్ధం సంగతి ఏంటి? నా ప్రాణం 32 ఈ ఆల్రెడీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ 32 ప్రైవేట్ పెట్టేశారు. నా ప్రాణం అడ్డేస్తారు. దాని సంగతి ఏంటి? ఈ మాట మీరు మాట్లాడిన మాటలకు సమాధానం చెప్పండి. మీరు మాట్లాడడానికి అన్ని అబద్ధాలే. మీరు కులం విషయంలో అబద్ధమే, అన్నిట్లో అబద్ధాలే, దేవుడి విషయంలో అబద్ధాలే, అన్ని అబద్ధాలే, అన్ని అబద్ధాలు మాట్లాడిపించారు. ఈ అబద్ధాలు చెప్పండి. విశ్లేషణ ప్లేస్ లో కూర్చున్నారు. ఇప్పుడు వైసీపీ ప్యానల్ లో కూర్చోడా? మీరు విశ్లేషణ ప్యానల్ లో కూర్చున్నారు. ఈ విషయం మర్చిపోతున్నారు. సోనియా గాంధీ దేశవ్యాప్తంగా తెలుసు. సోనియా గాంధీ గారి ముందు స్టీల్ ప్లాంట్ కి వ్యతిరేకంగా సమాధానం చెప్పండి. సమాధానం మీరు చేసిన తప్పులకి మీరు ఆడిన అబద్ధాలకు సమాధానం చెప్పండి. ఎన్ని అబద్ధాలు? 1, 2, 3, 4 అబద్ధం అబద్ధం అబద్ధం. నోరు తెలిస్తే అబద్ధం. అబద్ధాలు ఆడారు, అబద్ధాలు ఆడి ఇప్పుడు అబద్ధాలు సంజయ్కి చెప్పండి. 32,000 అమ్మాయిలు మిస్ అయ్యారు అబద్ధం చెప్పాను. ఆమెతో చెప్పిన మాట నన్ను అబద్ధం చెప్పండి. చిట్టిబాబు గారు అబద్ధం ఆడాను. అది దయ్యంగా సిబిఐ చేసింది. క్షమాపణ చెప్పండి. 32 ఇస్తాను సార్ మీకు ఇస్తాను. సమయం ఉంది, ఇస్తాను మీకు ఇస్తాను. చేస్తున్నారు. 32 విభాగాలు దీనికి పెట్టారు, టెండర్స్ వేశారు. దానికి చిట్టిబాబు గారు రాయపాటి అరుణ్ గారు ఏదో అడుగుతున్నారు వినండి. ఒకసారి అడుగుతున్నారు వినండి. ఏదో అడుగుతున్నారు చిట్టిబాబు గారు ఏదో అడుగుతున్నారు వినండి ఒకసారి. చిట్టిబాబు గారు మీరు మాట్లాడింది అర్థమైంది. చిట్టిబాబు గారు ఏదో అడుగుతున్నారు వినండి. నాకు జ్వరం వస్తే జీసస్ కు ప్రే చేశారు. అరుణ్ గారు ఏంటి అడుగుతున్నారు? మీరు అరుణ్ గారు ఏంటి అడుగుతున్నారు? ఇన్ని అబద్ధాలు, ఇన్ని దొంగ తిరుగుడు, ఇన్ని యూటర్న్లు మాట్లాడింది కేసులు నమోదయ్యాయి అన్న తర్వాత ఆ విషయాన్ని రూఢీ చేస్తూ 32,000 కాదు 27,000 మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి అని చెప్పేసి అప్పటి వేళ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారి యొక్క మాటని కౌంటర్ చేస్తూ ప్రెస్ మీట్ పెట్టాడు. చెప్పండి. సమాధానం చెప్పండి. మీ అబద్ధాలకి చిట్టిబాబు గారు కంక్లూడ్ చేయండి. మీ తర్వాత మళ్ళీ లక్ష్మణ్ గారు మాట్లాడాలి. ఎస్ మేడం. అరుణ్ గారు ఓకేనండి, అర్థమైంది మీరు అంది. చిట్టిబాబు గారు మీరు కంక్లూడ్ చేయండి.
కంక్లూడింగ్ అసలు కంపారిజన్ తప్పు. కంపారిజన్ Starting నుంచి ఆయన మాట్లాడుతున్నారు సార్. Conclusion ఏంటి? పవన్ కళ్యాణ్ వర్సెస్ లోకేష్. లోకేష్ సీఎం అవుతాడా నెక్స్ట్ రాబోయే కూటమి నుంచి, Right. లేకపోతే పవన్ కళ్యాణ్ అవుతాడా? ఇది చూడాల్సిన లక్ష్మణరావు గారు విషయం. అన్యాయం ఇప్పుడు జరిగింది. అదే ఇప్పుడు ఆయనకి వేస్తున్నాం, ఇప్పుడు ఆయనకి జగన్ కిను చంద్రబాబు పెట్టండి. జగన్ Right. పరిపాలన, చంద్రబాబు పరిపాలన. మీరు అన్నది అర్థమైంది చిట్టిబాబు గారు. ఈ రోజు స్టార్టింగ్ నుంచి కూడా ప్యానెల్లో ఉన్న వాళ్ళు అందరి దగ్గరికి కూడా మీరు క్రాస్ టాక్ చేశారు, మీరే కంక్లూడ్ చేశారు. సమయం తక్కువ ఉంది మీకు, ఇక లక్ష్మణరావు గారు టైం ఇది, ఆయన మాట్లాడిద్దాం. చిట్టిబాబు గారు అన్నిదా భావించొద్దు. ఎస్ లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి. ఎస్ 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 మీరు చెప్పింది అర్థమైంది సార్. ఎస్ పోలికే తప్ప ఆ పోలికే పోల్చకూడదు అన్నారు. మీరు చెప్పింది అర్థమైంది, మాకు అర్థమైంది. మీ అభిప్రాయం ఏంటనేది ప్రేక్షకులకు కూడా అర్థమైంది, లక్ష్మణరావు గారికి కూడా అర్థమైంది. లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి. లక్ష్మణ్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అరుణ గారు మాట్లాడిన దాంట్లో బాబాయ్ హత్య కేసు అన్నారు. బాబాయ్ హత్య కేసు విషయంలో ఒక్క మాటకి తను కట్టుబడి ఉన్నాడా? తన అన్న మాటను తనే వెనక్కి తీసుకుని, తన అన్న మాట తనే రివర్స్ మాట్లాడి కుటుంబ పాలన అంగీకరిస్తున్నాడు. అన్నకే ఇచ్చాడు. మన కూటమిలో సో ఇన్ని హైడ్రామాలు చేసిన మీరు దానికి త్రిపురనేని చిట్టిబాబు గారు లక్ష్మణరావు గారిని మాట్లాడినండి సార్. చిట్టిబాబు గారు ప్లీజ్, చిట్టిబాబు గారు ఆయన ఆపండి, ఆయన ఆపలేకపోతున్నాం మనం. ప్లీజ్ మనం ఆపలేకపోతున్నాం, ఆ వాగ్దాటిని తట్టుకోలేకపోతున్నాం, ఆయన వాగ్దాటికి సమాధానం చెప్పలేకపోతున్నాం. దయచేసి పాపం లక్ష్మణరావు గారిని మాట్లాడినామండి ఈరోజు. లక్ష్మణరావు గారు ప్లీజ్ మాట్లాడండి ప్లీజ్. నేను ఇక్కడ ఏమంటా అంటే, ఏదైతే బాబాయ్ హత్య కేసు నేను ప్రతాపం వాడుతూ ఉన్నారో అది బాబాయ్ హత్య కేసు ఎక్కడ అవినాష్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు అన్న ఇంకోళ్ళని కూడా ఎక్కడ కూడా కోర్టు తీర్పులు ఇవ్వలేదు. అసలు ఆ కోర్టు మీద ఇప్పటికి కూడా ఆధారాలు ఇవ్వనంత ఇంతవరకు సమర్పించలేదు. ఆ కోర్టు ఆ కేసు కూడా రేపు మాపు వీగిపోద్ది, పెట్టేస్తారు. అది ఎవరు చేశారు, ఎలా జరిగిందనే విషయం, ఆ వ్యక్తి ఎవరైతే దస్తగిరి అనే వ్యక్తి అప్రూవల్ మారి బయట తిరిగితే ఉన్నాడు చూసారా, ఆయన జైల్లో పెట్టి అసలు గట్టి ఇదైతే అసలు విషయాలు బయటపడతాయి. మనోడు బయట తిరిగిన వదిలేసి ఆ సునీత గారు ఆ కళ వాడుకునేగా ఎన్నికల్లో గెలిచారు. ఒకటి చెప్పండి లక్ష్మణరావు గారు, ఒకటి చెప్పండి. మీరు మాట్లాడుతున్న చిట్టిబాబు గారి పద్ధతి కరెక్ట్ గా అనిపించిందా మీకు? సార్ అది కరెక్ట్ కాదు, కానీ నేను వినండి లక్ష్మణరావు గారు, నేనేమంటానంటే చెప్పండి. వ్యక్తిగతంగా మాట్లాడాలంటే మేము కూడా చాలా వ్యక్తిగతంగా మాట్లాడాల్సిన విషయాలు వస్తాయి. మీరు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారు పోల్కన్నారు చూస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు ఒక భారతమ్మ గారిని పెళ్లి చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారి లాగా ఒకరు పెళ్లి చేసుకుని మీరు ఎక్కడికో వెళ్తున్నారు. మళ్ళీ డిబేట్ అంతా మళ్ళీ వేరే వెళ్ళిపోద్ది. మళ్ళీ వాళ్ళు కూడా మళ్ళీ మీ షర్మిల గురించి అడుగుతారు. ఎందుకు వచ్చినాయి సార్ ఇవన్నీ మనకి? ఎందుకు సార్ పెళ్లిళ్ళ గురించి? మిగిల్చారు ఇంకా పవన్ కళ్యాణ్ గారు ముగ్గురికి ఈ మాటలకే ప్రజలు 11 పళ్ళు మిగిల్చారు చూడగొట్టి. సమాధానం చెప్తా ఉన్నారా? పవన్ కళ్యాణ్ తప్పడిపోయారని చెప్పి వాళ్ళ అభ్యర్థుల మీద రాజకీయాలు చేశాడు. ఒక దళిత గిరిశ్రీ స్త్రీ సుగంధకి వచ్చింది రాజకీయంగా వాడుకునే ఈ రోజున రాజకీయం చేశాడు. ఇంకా ఏం మాట్లాడతారు మీరు మైనారిటీల గురించి? అసలు పవన్ కళ్యాణ్ అసలు మీరు నిజంగా నోటికి అట్లా ఏం సాధించాడు మీ పవన్ కళ్యాణ్? కొత్త పెట్టుకోకపోతే ఎమ్మెల్యే కూడా అవ్వలేడు, కనీసం కౌన్సిలర్ అవ్వలేడు, కార్పొరేటర్ కూడా అవ్వలేడు పొత్తు లేకపోతే. అదే పవన్ కళ్యాణ్ బతుకు, పవన్ కళ్యాణ్ స్థాయి. ఏం మాట్లాడతావు పవన్ కళ్యాణ్ గురించి?
పోటీ చేసిన కోట్ల మంది పవన్ కళ్యాణ్ ఒక వార్డ్ మెంబర్ కి పోటీ చేసి గెలవడం ఐదేళ్ల పాటు ప్రజలు చూశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ప్రజలు చూస్తున్నారు. ప్రజలు రైట్ 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 ధన్యవాదాలండి రాయపాటి అరుణ్ గారు చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలండి. లక్ష్మణరావు గారు చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలండి. బండారు వంశీకృష్ణ గారు ధన్యవాదాలండి. త్రిపురనేని చిట్టుబాబు గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా ఎవరి పార్టీ అభిప్రాయాలను వాళ్ళు చెప్పుకోవడంలో తప్పులేదు, కానీ వ్యక్తిగత దోషులకైతే వెళ్ళకూడదు. కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం వర్సెస్ వైసీపీ అని ముందుకు వెళుతున్న టైంలో ప్రజల్లోకి ఎవరైతే ముఖ్యంగా బయటకు వెళతారో వాళ్ళే ప్రజలకి మరొకసారి ప్రజలు మద్దతు ఇస్తారు, వాళ్ళకి ఓట్లు వేయడం జరుగుతుంది ఎటువంటి పరిస్థితుల్లో. కానీ గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అది మిస్ అయ్యారు అనే మాట వాస్తవం, అది ఒప్పుకొని తీరాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఉన్నా లేకపోయినా ప్రభుత్వం మీద ఏమన్నా లోపాలు ఏమైనా ఉంటే ఎత్తి చూపడానికి బయటకు వస్తున్నారేమో, కానీ గత 5 ఏళ్లలో ఆయన ప్రజల్లో లేని పరిస్థితి. కానీ నారా లోకేష్ గారు కానీ లేదంటే పవన్ గారు కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆయన వాళ్ళకి ఏంటి ప్రాబ్లం అనేది జనాల్లోకి అయితే వెళ్తాం మనం చూస్తున్నాం. బహుశా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు ఈ ప్రభుత్వం చేయకూడదని మరి వాళ్ళు అనుకుంటున్నారని మనం భావించవచ్చు. ఒకటైతే మాత్రం వాస్తవం, ప్రజానాయకుడిగా తమ పాత్ర పోషించడానికి కూటమి నుంచి నారా లోకేష్ పవన్ కళ్యాణ్ ప్రజానేతగా ఎదగడానికి ముందుకు వెళ్తుంటే యువనేతల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎటువంటి పరిస్థితుల్లో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి అధికారం సాధించే దిశగా ఆయన కూడా ముందడుగు వేస్తున్నాడనమాట. వాస్తవం ఒప్పుకుని తీరాలి. రానున్న రోజుల్లో ఏం జరగబోతుందో అనేది చూడాలంటే ప్రజలు ఎవరు పక్షాన ఉంటారనేది కూడా ప్రజలకు ఆల్రెడీ ఒక క్లారిటీ వచ్చింది. ఎందుకంటే ప్రజలను పట్టించుకున్న వాళ్ళు మాత్రమే వాళ్ళకు ఓటేస్తారు. ఎందుకంటే గతంలో కూడా మనం చూడొచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా 5 సంవత్సరాలకు ఒక్కసారి మార్చరు. 2014లో 10 సార్లు అయినా కనీసం 9 నుంచి 10 సంవత్సరాలైనా ఉంచుతారు ప్రజా తీర్పు. కానీ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత చూడొచ్చు మనం 2014లో వచ్చిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు నచ్చక జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే, జగన్మోహన్ రెడ్డి గారికి తీసుకుంది నచ్చక, ఆయన నిర్ణయాలు నచ్చక మరి కూటమి ప్రభుత్వానికి అధికారం కట్టబెట్టారు. కాబట్టి అనునిత్యం జనాల్లో ఉండి పబ్లిక్ యొక్క సమస్యలను తీర్చిన వారు ఎవరైతే ఉంటారో వారికే ప్రజలు తమ పట్టాన్ని మళ్ళీ కడతారు, దానిలో ఎటువంటి సందేహం లేదు. మరి మీరు కూడా కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ తెలియజేయచ్చు. ప్రజానేతగా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వెళ్తున్నారా, లేదంటే పవన్ కళ్యాణ్ ప్రజానాయకుడిగా ప్రజానేతగా ముందడుగులు వేస్తున్నారా? మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్. నమస్తే.